మేము వస్తుంది చూడండి. ఇప్పుడు చేపలు తీసుకుందాం. మనం ఏం చేపలు తెచ్చిందో చూడాలి. ఓ పల్లెమ్మ ఇట్రా. చేపలమ్మ, చేపలు, ఏం చేపలు, కట్టి చేపలు, ఎండు చేపలు. ఈ చేపలమ్మ చూడండి ఎంత స్టైల్గా ఉందో. చేపలమ్మ ఆమె చూడండి, మా అత్తగారు నన్ను చేపలమ్మ చేసేసారు నన్ను ఇవాళ సండే. ఎన్ని పోగులు కావాలి చెప్పండి. పెట్టు, పోకి ఎన్ని పెడతావు ముందు పెట్టు, దాన్ని బట్టి తీసుకుంటాం మేము. ఏం చేపలమ్మ ఇవి? కట్టి చేపలమ్మ. కట్టి చేపలా? ఓ మీకు కాబట్టి ఇన్ని ఇచ్చాను, ఎవరికైనా అయితే ఆరే ఇస్తాను నేను. గోదావరి చేపలు కదా ఇవి, చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువ మన కోనసీమలో బాగా తింటారు. ఇవి తింటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. అవునమ్మా. ఇవేనా? సరే అమ్మ. ఎంత అవి? 100 రూపాయలమ్మా. 100 రూపాయలా? మరీ అంత దారుణంగా చెప్తున్నావు ఏందమ్మా? అమలాపురం కాదమ్మా, ఇది హైదరాబాద్. ఇది 50 రూపాయలకి ఇన్ని తెస్తారు అక్కడ. మాకైతే కోనసీమలో. అమలాపురం వెళ్ళండి మరి మీరు. మా ఊరి సైడు పల్లెమ్మలు పొద్దున్నే ఇట్లా చేపలు పట్టుకొని వస్తారండి. వచ్చినప్పుడు ఇట్లా పోగులు పెట్టి చెప్తారు. ఎంత అంటే, ఏంటమ్మా అంత మరీ దారుణంగా అమ్ముతున్నావు, 50 రూపాయలకి 20 రూపాయలకి అని బేరాలు ఆడతారు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎక్కడి నుంచో పాపం సముద్రంలో పట్టుకుని, గోదావరిలో పట్టుకుని, నెత్తి మీద పెట్టుకుని ఎన్నో కిలోమీటర్లు నడిచి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర బేరాలు ఆడతారు. అదే బయట మనం షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేసి తెచ్చేస్తాం. కానీ వాళ్ళ దగ్గర మాత్రం బేరం ఆడిందే మాత్రం ఏ ఆడవాళ్ళు కొనరు. అట్లా ఉంటాయండి అక్కడ పద్ధతి. చూపిస్తామని మీకు సరదాగా మేమిద్దరం చేసాం ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. మొత్తం చేపలన్నీ నేనే తీసుకున్నా. నువ్వు 100 రూపాయలన్నా నేను 300 ఇచ్చి మొత్తం కొనుక్కున్నా. ఇప్పుడు ఈ చేపలన్నీ సాఫ్ చేసి నాకు మంచిగా సాఫ్ చేసి ఇవ్వమ్మా. ఈ పల్లెమ్మకి ఇవ్వండి. మీకు ఎవరైనా చేపలు కావాలి చేయాలి, బాగా చేయాలంటే చేస్తుంది. సరే అమ్మ, ఇంకో 300 కాదు 350 వస్తే ఈ చాలా చేపలు ఉన్నాయి కదమ్మా. సరే 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. లేవు చేసుకురా, శుభ్రంగా చేసుకురా. ఎక్కడ ఆడతా చేసుకుని వస్తాను. ఆడుతూ ఉండాలి, పొలుసు ఉండకూడదు ఎక్కడ. ఎప్పుడు చేస్తావు మళ్ళీ? నీ సోపతికేమో ఇంకొక ఆమెను తీసుకొచ్చి తెచ్చుకున్నావు. ఎవరు? మీ అమ్మ? ఓ నిన్నే మీ అమ్మ? నేను అన్ని చేపలు చేయలేను కదమ్మా, అందుకే మా చిన్నమ్మని తెచ్చుకున్నాను. మా చిన్నమ్మ చేసిస్తే ఇక్కడ నేను చేసేస్తాను. మా ఓనరం మెరిసిపోవాలి కదా, అందుకే ఇంకోలాగా మెరిసిపోతుంది చూడండి. పల్లెమ్మ చేపలు సాఫ్ చేసి తెచ్చేటప్పటికి మేము ఉల్లిపాయలు కోసి పెట్టుకుందామని ఉల్లిపాయలు సాఫ్ చేస్తాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవి నా పని అన్నమాట. ఆమె వస్తుంది, ఒక అరగంట పడుతుంది మా సాఫ్ చేసుకుని తేవడానికి. అప్పటి వరకు మనం ఇవి రెడీ చేసుకుందాం. ఈరోజు సండే కదండి, స్కూల్ సెలవు ఉంది. మా మనవరాలంది నేను కూడా వస్తాను ఫామ్కి అని చెప్పేసి ఆమె కూడా వచ్చేసింది.
అసలు విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మనకి చేపలు వస్తాయి కదా, ఈ కాట్రేకొన, పల్లంకూరు అనే విలేజ్లు ఉంటాయి అన్నమాట. ఆ విలేజ్ల నుంచి ఈ చేపలు తీసుకొని వస్తారన్నమాట. వాళ్ళు సముద్రంలో గోదావరిలో ఏటకెళ్తారు, ఏటకెళ్ళి తెచ్చి అమ్మినన్ని అమ్ముతారు. మిగిలిపోయినవన్నీ మళ్ళీ ఈ చేపల్ని ఆరుస్తారు అన్నమాట, నిప్పుల మీద ఆరుస్తారు. అవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఈన పుల్లలు పెడతారు చేపకి, ఈన పుల్లలు పెట్టి అవి ఆరుస్తారు. ఆర్చిన చేపలు అంటారు వాటిని. అవి వారానికి ఒకసారి వచ్చినప్పుడల్లా వాళ్ళు తీసుకొస్తుంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో, మీరు ఎప్పుడైనా కోనసీమకి వెళ్తే మాత్రం కంపల్సరీ తిని చూడండి. అవి చప్పుడు చేపలు అంటారు. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే చప్పుడు చేపలు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ చిన్నవి అనేది ఏమో ఈన పుల్లలు పెట్టి ఆరుస్తారు అనమాట. ఆర్చిన చేపలు అంటారు. అవి ఒక్క రోజులోనే తినేస్తారు ఆర్చినవి. ఈ చప్పుడు చేపలు అనేవి మాత్రం 4-5 రోజులు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అవి నాకు చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా వెళ్తే. ఈసారి ఆంధ్ర కానీ వెళ్ళానంటే తప్పకుండా తీసుకొచ్చి మీకు అవి ఇక్కడ వండి చూపిస్తానండి. కానీ వాళ్ళు చాలా కష్టపడి ఈ చేపలన్నీ పడతారు. పట్టి వాళ్ళు మళ్ళీ ఉప్పు వేసి ఇవన్నీ ఎండబెడతారు. ఉప్పు చేపలు కూడా తయారు చేస్తారనమాట అక్కడే. ఆ సముద్రం పక్కకి వెళ్ళి వస్తే మనం చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి ఆ ఏరియా చాలా అందంగా ఉంటుంది. ఈ కోనసీమ అనగానే కొబ్బరి చెట్లు ఉంటాయి. ఆ కొబ్బరి చెట్లు, ఆ రోడ్లు, ఆ చిన్న చిన్న రోడ్లలో పక్కనే కాలువలు ఉంటాయి, పిల్ల కాలువలు. ఆ కాలువలో నీరు వెళ్తూ ఉంటుంది. చూడడానికి అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. రండి, ఎప్పుడన్నా మీరు సంక్రాంతికి వెళ్ళొచ్చి ఉంటారు అనుకుంటా చాలామంది. ఈసారి చాలామంది సంక్రాంతికి వెళ్ళారు. అందరూ కోడి పందాలు అవన్నీ చూసి వచ్చామని చెప్తున్నారు. తెలంగాణ వాళ్ళు చాలామంది వెళ్ళారు. ఈసారి మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకుండా వెళ్ళండి, తప్పనిసరిగా చూసి రండి. చేపల కూరలోకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కటింగ్ చేసి అట్టి చేపల కూరలోకి అండి ఉల్లిపాయలు కొంతేమో పేస్ట్ చేశాను, ఇవేమో కొన్ని కోస్తున్నాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొంత పేస్ట్ వేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. అన్నీ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా గ్రేవీ చిక్కదనం రాదు. అందుకే కొన్ని పేస్ట్ చేస్తాను నేను, కొన్ని ఏమో ముక్కలకు వస్తాను. ఇప్పుడు ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే లేతగా ఉన్నాయి కాయలు, ఎందుకు పాములోనే కోసాం కదా ఫ్రెష్గా. ఎంత బాగున్నాయి చూడండి లేతగా. ఎట్లా అంటే టక్కన ఇరుగుతున్నాయి. ఇట్లా వేసేద్దాం, చీరితే విడిపోయేటట్టున్నాయి. ఈ వంటలు చేసుకుంటా ఇలా కూర్చొని హాయిగా పాత సినిమా పాటలు పాడుకోవాలనిపిస్తుందండి. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ తన మతమేమో తనది, మన మతమతలే పడదోయి. ఈ చేపలన్నీ క్లీనింగ్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే వీటికి చేపలకి కొంచెం ఉప్పు, కారం పడితే టేస్ట్ బాగుంటాయి. అదే పసుపు వేసుకొని
చాలు కొంచెం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేద్దాం. ఇవి మేము శంకు ఎందుకు తీయలేదంటే అండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ తలకాయ వరకు తీసుకుని జ్యూస్లేగా వస్తుంది, అది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, నాకు ఇష్టం, అందుకని నేను అట్లాగే చేపిస్తా. ఉప్పు కారం గట్టిగా పండించే దీనికి పంట పండినట్టే మనకి చేపలు చూడండి. ఇలాగా మనం ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇది పులుసులో ఉడుకుతుంది కదండి, అప్పుడు ఉంటుంది మరి దీని టేస్ట్. సాంగ్ అందుకోండి. సాంగ్ అందుకోవాలా? ఇప్పుడు ఏం సాంగ్ పాడాలి? సడన్గా అడిగితే నేను ఏం పాట పాడాలి? మీకు వచ్చు కదండి, రాకపోతే అనుకోవాలి. మీ బోలు పాటలు, పాత పాటలు వచ్చు కదా. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు. పాటలు గుర్తు రావట్లేదమ్మా. ఇంకా మలబంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. ఎట్లా ఉంది మా సాంగ్? చాలా బాగుంది అత్తగారు. మా అత్తగారు చాలా బాగా పాడతారు పాటలు. మా అత్తగారికి పులుసు చేపలు అంటే ఇష్టం, అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడ ఫామ్లో పెట్టి, ఇక్కడ ఫామ్ దగ్గరే ఉంటున్నారు అత్తగారు, హోటల్ చూసుకుంటున్నారు. ఈ ఫామ్ దగ్గర ఇవాళ సండే కదా అని తీసుకొచ్చామట పులుసు పెట్టడానికి. పులుసు తప్ప అత్తగారు ఏది తినరు, అందుకని పులుసు చేపలు, కట్టి చేపలు అంటే బాగా ఇష్టం, అందుకని కట్టి చేపలు తీసుకొచ్చాం. ఇప్పుడు మనం చాలా థ్యాంక్స్ అమ్మా నా కోసం చేపలు తెచ్చినందుకు. ఆయిల్ బాగుంటుంది, ఇది ఈ మధ్య ఇదే వాడుతున్నాం మేము. వేపుకున్న ముక్కలు కోసుకొని వేపుకోవాలి, కొంతేమో మనం పేస్ట్ చేసుకోవాలి. గాలి బాగా వేస్తుంది, మంట బాగా వస్తుంది. మంట రానంత సేపే, మంట వచ్చిందా ఇక చూసుకో నా సాంగరంగా అంటది, చేయి కాలిపోతుంది. పచ్చిమిర్చి వేద్దామండి, దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటాయి కదా. చేసేసుకున్నా అండి, ఇంటి దగ్గర చేసి తెచ్చాము. అల్లం, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర. ఎందుకంటే మనకి ఇక్కడ అన్నీ లేవని ఇంటి దగ్గర కొన్ని చేసుకుని తెచ్చుకుంటాం అన్నమాట. ఏదో సరదాగా ఇలా చేసుకుంటాకి టైంపాస్కి సండే రోజు ఇట్లా వచ్చేస్తూ ఉంటాము. పాపకి సెలవు కదా, మా మనవరాలకు కూడా సెలవు, సరే వెళ్దామని చెప్పేసి అంటే అందరూ బయలుదేరి వచ్చేస్తాం. చేయి కాలుతుంది, మంట వస్తుంది, ఫుల్గా పెట్టేసి అన్నమాట. కారం, మన చేపల్లో కూడా కొద్దిగా కారం వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు మాత్రం మళ్ళీ వేసుకుందాం.
వారానికి ఒక్కసారైనా మనం ఫ్రెష్గా చేపలు తెచ్చుకొని వండుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాం. మనం అందులో కొంచెం ఒక స్పూన్ వేసినాము, ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక స్పూన్ వేసినాము. ఇప్పుడు పులుసు వేసేస్తాం అన్నమాట, చింతపండు పులుసు. చింతపండు పులుసు ఏమా ఇది వేసానండి. కొద్దిగా ముందు చూద్దాం పులుపు మరి అంత. చింతపండు ఏం మంచిగా అనిపించలేదు నాకు, అది చూద్దాం. కొంచెం అది ఆపేసాయి. చాలు చాలు. ఇప్పుడు మంట పెట్టు. ఇప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చిన కరివేపాకు వేసుకుందాం 2 రెమ్మలు. తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. చూడండి ఇప్పుడు కొత్త ఉడుకుతుంది, మూత పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ బాగా మరిగిన తర్వాత అప్పుడు తీసేద్దాం. మూత పెట్టు. ఇప్పుడు చూసారా అట్లా ఉడుకుతుందో కూర. పొయ్యి మీద ఉండిన కూరగా టేస్ట్ వేరబ్బా. చేపలు వేయండి. ఇంకా వేసినామనుకో ఇంకా తినాల్సిందే. వెయ్యి ఇరిగిపోకుండా అన్నీ వేసేసి ఒక్క ఉడికిన తర్వాత అన్నం తిందాము. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నారంటే ఎంతో బాగుంటుంది. కట్చేపలు మంచిదండి ఆరోగ్యానికి ఇవి, అందుకే నాకు ఇవి చాలా ఇష్టం. పెద్ద చేపలు ఉంటాయి కానీ నాకు ఎందుకో అవి తినబుద్ధి కాదు. ఈ చిన్న చేపలే టేస్ట్ అనిపిస్తాయి. మీరు ఎప్పుడన్నా తింటే కామెంట్ చేయండి. తినే ఉంటారు చాలామంది, మా సైడే తింటారు. ఏమన్నా కోళ్ళ అవునా కదా? అవునత్తయ్య గారు. ఇప్పుడు కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా రైస్ రెడీ చేసుకుంటే అప్పుడు ఆహా ఏమి రుచి అన్నరామై మరచి, రోజు తిన్నారంటే యాడికి పోరండి. అలా ఉంటుంది మన కర్రీ. ఓకేనా? చూడండి ఇలా ఉండాలన్నమాట కర్రీ. కంటిగా ఉంటుంది అది. ఏదైనా కానీ మన కంటికి నచ్చాలి, అప్పుడే మన మనసు తృప్తిగా ఉంటుంది. ఏది వండినా సరే ఆనందంగా మనసు పెట్టి వండాలి, అప్పుడు దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆకలి వేస్తుంది, చాలా టైం అవుతుంది కదా. ఇంకో వేడి వేడి అన్నం, అదే వేడి కూర వేసి తిందాం. చాలు చేపల కూర ఇక్కడ మధ్యలో వెయ్యి. కూర వేయడం రాదు ఇంకా. అమ్మా టేస్ట్ చూడాలి ఇప్పుడు ఎలా ఉందో. వేడిగా చెయ్యి కాలిపోతుంది. చాలా బాగుంది. నాకు ఇష్టమైన కూర కాబట్టి నాకు చాలా బాగుంది. మీరు తిని చూసి చెప్పండి. ఫస్ట్ పులుసుతో తినాలి 2 ముద్దలు. ఎప్పుడు
చేప ముక్క వెలుసుకొని ఇలా తీసుకుని ఇలా మళ్ళీ పెట్టుకుని పచ్చిమిరపకాయను కూడా ఇలా పెట్టుకుని ఇలా తినాలి. ఇప్పుడు చూడండి, దీని నుంచి వచ్చే ఆయిల్, పులుసు చూడండి. చేప ముక్కది అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చితో చూడండి. ఓ మా భయ్య అంటాడు, ఎస్పి రంగారావు అంటాను నేను ఆయన్ని. బాబా ఆయన గుర్తొచ్చాడు నాకు తింటుంటే. ఇదండి, ఫామ్లో చేసుకుంటే పొయ్యి మీద వండుకుంటే ఇలా టేస్ట్లు ఉంటాయి. అదే మన ఇంట్లో చేసుకునే ఏదో హరిబరిగా వండుకుంటాం కదా, మంచిగా అనిపించవు. ఇలా ప్రశాంతంగా వీక్లీ 1 టైం తింటే మనకి మనశ్శాంతి, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా బాగుంటుంది. 60 ఏళ్ళు వచ్చాయండి ఇప్పుడు, చాలు నాకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అత్తా కోడళ్ళకి సపోర్ట్ చేయండి. నా వీడియో కూడా మా మనవరాల వీడియో అంటే కూడా లైక్ చేయండి.